పిండి ఆవకాయ. ఇది 2 నెలల కంటే ఎక్కువ ఉండదు. తొందరగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తలో చాలా బాగుంటుంది. అది మామిడికాయ ముక్కలకి ఒక గిద్ద ఉప్పు, కారం గిద్దకి తగ్గించి కొంచెం తలకొట్టు కారం, మెంతిపిండి ఒక స్పూను. ఇప్పుడు పెసరపిండి. ఇది పెసరపప్పు కొంచెం లైట్గా వేయించి పొడి చేసామమ్మా. ఈ పొడి కలపాలి. పచ్చి పెసరపప్పు పొడి చేసింది వెయ్యకూడదు. ఇది కూడా ఒక గిద్ద పొడి. ఆ పొడిని కూడా మెత్తగా వేయించి మెత్తగా జల్లించి పెట్టుకొని వేయండి. ఏ నూనె మనం ఆవకాయకు పోసిన నూనె పెట్టుకోవచ్చు, లేదా వేరుశనగ నూనెతో అయినా చేసుకోవచ్చు. సుమారు 1/2 కేజీ అమ్మ. ఇది కూడా కలుపుకొని 3వ రోజు మన ఆయిల్ అప్పుడు పోసుకోవచ్చు. తగ్గితే 3వ రోజు పోసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కేజీ సుమారు పోసాను. కొంచెం ఇంగువ, చాలా కొంచెం ఇంగువ. ఆ నూనె దానికి పప్పు నూనె కాకుండా శనగకాయ పప్పు నూనె వేస్తాను. సరిపోతుంది. 3వ రోజు చూసిపోతాను. కలిపే కొద్దీ పెసరావకాయ చాలా కలర్గా బాగా వస్తుంది. అమ్మాయి పెళ్లి ముందు అవుతా. అమ్మాయికి జాబ్లో అదే మంచి పోస్ట్. ఈ పచ్చడి ముందే ఏదేంటి అట్లా అంటారు పెద్దలు. మనం ఏ పచ్చడి పెట్టినా పెళ్లి ముందు అవుతా పచ్చడి ముందు అవుతా అంటారు. కలర్ చూసావా ఎంత బాగా వచ్చిందో. ఇది పెసరపిండి కదా, కలర్ బాగా వచ్చింది. ఈ ఆవకాయ పచ్చడి అసలు వేడి చెయ్యదు, అస్సలు వేడి చేయదు. మీరు తినడానికి చాలా బాగుంటుంది. ఓహో, ఓకే.